హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దానికోసం ఒక 4 బ్రెడ్స్ని అయితే తీసుకున్నాను. ఒక మిక్సర్ జార్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని ఈ పౌడర్ని మొత్తం దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, ఎండుమిర్చి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి, కొద్దిగా గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్, వాటర్ని వేసుకొని దోశ పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసేసుకోవాలి. ప్యాన్లోకి చిన్న అట్లలాగా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెల్లిగా ఒక 5 నిమిషాల తర్వాత మరోవైపుకి కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే వేసేసుకోవాలి. కలర్ అయితే చాలా బాగా వస్తుందండి. మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి. ఇంతేనండి, మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి.
అందరికీ ఈ టేస్ట్ నచ్చుతుందని కాదు, కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. చాలా మెత్తగా, మృదువుగా, సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. మాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.